వెల్కమ్ టు హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 61 చెప్పుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్. బాగా వినండి, కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ నెంబర్ 61. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టన్ సమ్ ఈజ్ 9/16 ఆఫ్ ద ప్రిన్సిపల్. ఓకే, వడ్డీ అంత 9/16 వంతు అంట ప్రిన్సిపల్లో. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి 9/16 ఆఫ్ ప్రిన్సిపల్ అన్నాడు. 9/16 ఆఫ్ ప్రిన్సిపల్ అన్నాడు P. ఓకే, if the number of representing rate of interest in percent and time in years is equal, rate equal to time అన్నాడు. అంటే ఇది x అయితే ఇది x²/100. ఓకేనా, PP కొట్టేశాను. 900/16 x². x ఈక్వల్ టు దీనికి రూట్ వేయడం, దీనికి రూట్ వేయాలి x కావాలంటే ఎంత 30/4 7/1/2 7/1/2 ఇయర్స్, లేకపోతే 7/1/2% ఏదైనా కావచ్చు. ఓకేనా, ఇది ప్రాసెస్. ఇలాగ ఎప్పుడైనా సరే రేటు టైము ఈక్వల్గా ఉంటే మీకు ఏం చెప్పాను, ప్రిన్సిపల్ ఎప్పుడు 100 అనుకుంటాం కదా, 100 ఇంటూ 9/16 రూట్ వేసింది సింపుల్గా. 30 దీనికి 10 దీనికి 3 30/4 అంటే 7/1/2 ఇయర్స్. 7/1/2 ఇయర్స్. అడిగింది టైం అడిగాడు. ఓకే, చూడండి, ఇఫ్ ద number of representing rate of interest percent and time in years will be equal, then which is the principal lent? Okay, then time for which the principal lent out. Okay, ఎంత కాలం పాటు ఉంచాడు అన్నాడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 62. A lends 2500 to B. ఏ అయిన వాడు బికి 2500 ఇచ్చాడంట. ఓకే, అండ్ ఏ సర్టెన్ సమ్ టు సి. ఎంత ఇచ్చాడో తెలియదు, ఎక్స్. సికి కూడా ఎక్స్ ఇచ్చాడు ఏ అయినా వాడు. ఓకే, అట్ ద సేమ్ టైం 7%. ఏ అయినా వాడే బికి ఇచ్చాడు, సికి ఇచ్చాడు, ఎక్స్ 7%. ఇద్దరికి 7% ఇచ్చాడు. ఓకేనా, ఇఫ్ ఆఫ్టర్ 4 years ఏ ఆల్ టుగెదర్ రిసీవ్స్ 1120 1120 యాజ్ ఇంట్రెస్ట్. మొత్తం 4 సంవత్సరాలకి ఎంత 1120 అంట. అంటే ఒక సంవత్సరంకి ఎంత 280. ఒక సంవత్సరంకి 280. ఒక సంవత్సరంకి ఎప్పుడు కనుక్కోవాలి, ఒక సంవత్సరానికి 280 రూపాయలు పొందాడు. ఓకేనా, ఫస్ట్ ఏంటి 2500 ఇచ్చాడు 7%. తర్వాత ఎంత ఇచ్చాడో తెలియదు, అది 7% వచ్చింది 280. అయితే అడిగింది ఏంటి ఇప్పుడు, చూడండి, దెన్ ద సమ్ లెంట్ టు సి. సికి ఇచ్చింది ఎంత, ఎక్స్ ఎంత అని అడిగాడు. సింపుల్. ఓకే, చూడండి, 2500లో 7% అంటే పర్సంటేజ్కి 2 సార్లు కొట్టేసాను, 175. మిగిలింది ఎంత, 280లో 175 అయిపోతే ఎంత మిగిలింది, 105 మిగిలింది. ఓకే, 7% వచ్చి 105 అయితే 100% ఎంత 7/15. ఓకే, అంత 100% ఎంత 1500. 100% ఎంత 1500. రైట్ ఆన్సర్ ఈస్ 1500. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 63. 2 ఈక్వల్ సమ్స్ ఆఫ్ మనీ వర్ లెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. 2 ఈక్వల్ అనమాట. ఇదంతా అయితే ఏ అయితే ఇది ఏ. ఓకే, at 11% for 3 1/2 years. 11% 3 1/2 years. అదే 11% 4 1/2 years respectively. If the difference between 2 periods is, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 412.50 ఇచ్చాడు. ఓకే, దెన్ ఈచ్ సమ్ ఈజ్ ఎంత మొత్తం ఏ ఎంత అని అడిగాడు. సమ్ ఎంత అంటే అసలు ఎంత అని. ఓకే, చూడండి 11% 3.5 year, 11% 4.5 year.
అంటే 11% 1 ఇయరే కదా, 1 ఇయర్కే రేట్ వేసి 1 ఇయర్కి. ఓకే, 11% కామన్ చేస్తున్నాం. 4.5 మైనస్ 3.5 1 ఇయర్. 1 ఇయర్కే రేట్ వేసేది 1 ఇయర్ ఈక్వల్ టు 112.50. అయితే 100% ఎంత అడిగాడు, కొట్టేయండి. 11 3 33 33 80 8 ఉంటుంది. 33 41 8 ఉంటుంది. 8 2 82. ఓకే, 11 7 77 5 ఉంటుంది. 5 5 అంటే 55. 11 5 అంటే 37.5 ఇంటూ 100. 37.5 ఇంటూ 100 అంటే 3750. 3750. 3750. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 64. క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఫర్ 15 months 15 నెలలు 15 months 15/12 15 months at 7.1/2% అంటే 15లో సగం. 7.1/2% అంటే 7.1/2% అంటే 15లో సగం. ఇది ఓకే ఎక్సీడ్స్ ద సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ సమ్ అదే అసలుకి. ఓకే, 8 months అంటే 8/12 ఇయర్స్లో రాసుకుంటే 8/12. 12.1/2% ఫర్ యానం. 12.1/2% అంటే 12.1/2% అంటే 25లో సగం. ఈ మధ్య గ్యాప్ వచ్చి ఓకే 32.20 అన్నాడు. 32.50. ఓకే, దెన్ ద సమ్ ఈజ్ అన్నాడు. సింపుల్ 225 15 225/24 25 8 అంటే 54 200/24 ఈక్వల్ టు 32.50 అంటే 25/24 పర్సంటేజ్. ఈ పర్సంటేజ్లో అన్నమాట. పర్సంటేజ్ ఈక్వల్ టు 32.50. 25 కొట్టింటే 25 25 7 ఉంటుంది. 7 5 అంటే 75. 25 3. ఓకే, 25 1.3. 25 1.3. ఓకే, ఇప్పుడు చూడండి 24 ఇంటూ 13 14 4 52 14 2 26 26 1 5 31 312. ఈ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెడుతున్నాను. ఈ రెండు 1/100 కదా, అవి వెళ్ళిపోతాయి. గుణిస్తే ఏమవుద్ది, 100 గుణిస్తే 31.2 ఇంటూ 100 ఏమవుద్ది, 1 0 1 పాయింట్ కొట్టుకుపోద్ది. 3120 3120 రైట్ ఆన్సర్. ఓకే, 3120 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. ఓకేనా. సుజాత ఇన్వెస్టెడ్ 7,500 rupees at simple interest. 11% పెట్టిందంట. ఫర్దర్ తర్వాత 15% పెట్టిందంట. ఓకే, ఇది 7,500 పెట్టిందంట సుజాత ఇక్కడ. ఓకే, ఇక్కడ అంతా తెలియదు. ఓకే, ద టోటల్ ఎర్నెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ టోటల్ అంతా 12%. ఇలా వేస్తే ఈజీగా మూడు పర్సంటేజ్ వాల్యూ వేస్తే మిక్సర్ అండ్ అలిగేషన్ వేసుకోవచ్చు. 15లో 12 తీస్తే 3, 12లో 11 తీస్తే 1. 3 భాగాలు 7,500 అయితే ఒక భాగం ఎంత 2,500. ఒక భాగం ఎంత 2,500. అతను అడిగింది ఎంత ఇప్పుడు, ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ అట్ 15%. 15% ఎంత 2,500. 15% ఎంత 2,500 పెట్టాడు. ఓకేనా, క్లియర్గా రాయండి. 15% ఎంత పెట్టాడు, 2,500 పెట్టాడు. ఓకేనా. ఓకే, ఓకే నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66.
బాగా వినండి. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ 6% అట్ సింపుల్ ఇంట్రెస్ట్. 6% ఇది 7%. ఓకేనా? అనదర్ అట్ 7% సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే. ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years ఈజ్ 354. 2 సంవత్సరాలకి 354 అంట. 2 సంవత్సరాలకి 354 అయితే ఒక సంవత్సరానికి ఎంత? 177. ఒక సంవత్సరంకి 177. ఒక సంవత్సరంకి ఓవరాల్గా 177 వచ్చింది. ఓకే. 1/4 ఆఫ్ ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఆఫ్ సెకండ్ అని ఇచ్చాడు. ఓకే. ద టోటల్ సమ్ ఈ ఇన్వెస్టెడ్ అడిగాడు. ఫస్ట్ బై సెకండ్ అనేది ఏమవుతుంది? 4/5. ఓకేనా? వినాలి. ఇది మిక్సర్ అండ్ అలిగేషన్లో వేసేయచ్చు. ఓవరాల్ ఇది 4 భాగాలు పెడితే ఫస్ట్ 4 భాగాలు పెడితే తర్వాత 5 భాగాలు పెట్టాడు. ఇది కనుక్కోవడానికి డైరెక్ట్ షార్ట్ కట్ అంటారు. షార్ట్ కట్ ఏం కాదు. 6 4 24 ప్లస్ 5 ఏళ్ళు 35 బై ఎన్ని భాగాలు? 9. 6 4 24 ప్లస్ 7 5 35 బై 9 అంటే ఇది 59 బై 9%. ఇది 59/9% ఓవరాల్. 59/9%. 59/9% వచ్చి 177 రూపాయలు అయితే ఒకటి వచ్చి అంత 3. 1% వచ్చి 9 ఉంది. 9 3 27. 1% వచ్చి 27 అయితే మొత్తం టోటల్ అడిగాడు. 100% ఎంత? 100% ఎంత? 2700. 100% ఎంత? 2700. 100% ఎంత? 2700. ఓకే. క్వశ్చన్ నెంబర్ 68. ఓకేనా? బాగా ఉన్నది. ఇది కొంచెం డిఫికల్ట్. ఓకే. 67. క్వశ్చన్ నెంబర్ 67. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాహుల్ బారోడ్ ఏ సమ్ ఆఫ్ 1150 ఫ్రమ్ అమిత్. 1150 రూపీస్ అమిత్ నుంచి తెచ్చుకున్నాడు. ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్ 6%. 3 years. ఓకే. He added some more money to borrowed sum and lent it to Sachin the same time 9%. 9% ఇచ్చాడు. అదే 3 yearsకి ఏం చేశాడు? దీంతో పాటు సమ్ అమౌంట్ యాడ్ చేసి సచిన్కి ఇచ్చాడు. ఓకే. ఇఫ్ రాహుల్ గెయిన్స్ 274.95 ఎన్ని సంవత్సరాలకి? 3 yearsకి టోటల్గా వచ్చింది. అప్పుడు 1 yearకి ఎంత? కనుక్కోండి. 3తో కొట్టింది. 3 9ల 27. 4 ఉంటుంది. 3 1ల 3. 1 9 ఉంటుంది. 3 6ల 18. 1 5 ఉంటుంది. 91.65. టోటల్ 91.65 వచ్చింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏమడిగాడు? 274.95 బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ borrowed sum as well as his own amount from the whole transaction. Then what is the sum lent to Sachin? ఈ మొత్తం అడిగాడు. సచిన్కి ఇచ్చింది ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ 6%, ఇది 6% అనుకోండి. ఎంత ఎక్కువ? 3% ఎక్కువ. 1150లో 3% ఎక్కువ. అంటే ఎంత ఎక్కువ ఉండాలి? 3% అంటే 3/100 వేసేయండి. 0 కొట్టేయండి. 345/10 అంటే 34.5. ఎక్కువైతే ఎంత ఎక్కువ ఉండాలి? 34.5 ఎక్కువ ఉండాలి. 34.5 మాత్రమే పెరిగి ఉండాలి. ఎంత పెరిగింది ఇప్పుడు? 5 ఓకే. 5 తీసాను. 1 57.15 పెరిగింది. ఏది ఎక్కువ? ఈ ఎక్స్కి. ఈ చూడండి 1150 సమానం అయిపోయింది. ఎక్స్కి 57.15. అంటే 9% వచ్చి 57.15. 9% వచ్చి 57.15. అయితే 100% ఎంత? 9 6ల 54. 3 1 ఉంటుంది. ఓకే. 9 3ల 27. 4 5 9 5. అంటే ఎంత? 6.35. 100% అంటే 635.
ఇదంతా ఇది 9తో కొట్టేస్తే 6.35, 100% అంటే 635. ఈ అమౌంట్ ఎంత, ఎక్స్ట్రా అమౌంట్ ఎంత, 635. ఎక్స్ట్రా అమౌంట్ ఎంత, 635. అంటే టోటల్ ఎంత, 1150 ప్లస్ 635. ఎంత ఇచ్చింటాడు 1785 అనేది రైట్ ఆన్సర్. 1785 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 1785 అనేది రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 68. క్వశ్చన్ నెంబర్ 68. Question number 68. A person invested some amount at the rate of 12% simple interest. Okay, amount ఉంది 12% simple interest. A అనుకోండి 12% simple interest. And certain amount at the rate of 10% simple interest. ఇది 10% simple interest. B అనుకోండి. Okay, he got 130 rupees. 130 rupees simple interest. Okay, he received yearly the interest 130 అయిపోయింది. ఓకే, if he had interchanged the amounts interchange చేస్తే ఓకే you would have received 4 rupees more. అంటే 10% ఇక్కడ వేసి ఇక్కడ 12% వేస్తే 4 rupees more అంటే 134. అయితే ఏమడిగాడు, ఫైండ్ ద హౌ మచ్ ఇన్వెస్ట్ 12%. అంటే ఫస్ట్ ఇది ఎంత అన్నట్టు. సింపుల్. ముందు మనం ఈక్వేషన్ రూపంలో ఇది చూడండి ఒకసారి ప్లస్ చేయండి. 22% A, 22% B ఈక్వల్ టు 264. 22% కామన్ చేయండి, A ప్లస్ B. 22తో కొట్టండి 12. A ప్లస్ B ఈక్వల్ టు 1200. ఎందుకంటే ఈ రెండు సున్నాలు అవతలకి వెళ్ళిపోతాయి. 1200 అంతే, ఇది 1200. ఓకేనా, ఒకసారి మైనస్ చేయండి. ఈ రెండు మైనస్ చేయండి. 12లో 10 తీస్తే 2 2A, 10లో 12 తీస్తే 2 మైనస్ 2B ఈక్వల్ టు 4. పర్సంటేజ్ కాబట్టి 400. A మైనస్ B ఎంత, 200. A ప్లస్ B 1200, A మైనస్ B 200. అప్పుడు ఏమవుతుంది, BB కొట్టు 10, 2A ఈక్వల్ టు 1400. యాడ్ చేయండి 1400. A ఈక్వల్ టు 700. B ఈక్వల్ టు 500. మొత్తం 1200 కదా. A ఈక్వల్ టు 700, B ఈక్వల్ టు 500. ఓకేనా, సింపుల్ ఈక్వేషన్ అన్నమాట ఇది. Question number 69. A person borrowed 500 rupees 3%. 500 rupees 3% అంటే 15 rupees. ఓకే, అండ్ 600 rupees 4 1/2%. అంటే 4 1/2 అంటే 9లో సగం. పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ కొట్టిపోయింది 27 rupees. ఓకే, చూడండి 600 into 4 1/2 9/2 పర్సంటేజ్ కాబట్టి 100. దీనికి కొట్టేసాను 2 3 27. ఓకే, 3 9 27. ఓకే, ఎంత వచ్చింది ఇక్కడ 1 yearకి 42 రూపాయలు వచ్చింది. 1 yearకి ఎంత 42 రూపాయలు వచ్చింది. కానీ క్వశ్చన్లు ఏమడిగాడు చూడండి, ద హోల్ సమ్ విల్ బి రిటర్న్డ్ ఓన్లీ వెన్ టోటల్ ఇంట్రెస్ట్ బికమ్స్ 126. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత 126 వస్తేనే ఇచ్చేస్తాడంట. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ విచ్ బారోడ్ సమ్. ఓకే, అలా ఎన్ని సంవత్సరాలు 126 రూపాయలు వస్తుంది. ఎన్ని సంవత్సరాల్లో 3 సంవత్సరాలు. ఓకేనా, ఎన్ని సంవత్సరాల్లో 3 సంవత్సరాలు. ఓకేనా, ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను ఈరోజు మార్నింగ్ 9కి వచ్చాను వీడియో రికార్డ్ చేయడానికి. ఇప్పుడు ఈవినింగ్ 8 టైం. ఎందుకు ఇంత లేట్ అయింది అంటే, నేను వీడియో రికార్డ్ చేయను, సౌండ్ బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. కన్స్ట్రక్షన్ జరగడం వల్ల వీడియో మీకు అర్థం కాదేమో అనేసి. ఓకేనా, ఇప్పటికి
చెప్తున్నాను కదా, చాలా ఓపిక కోల్పోయాను. అంటే వీడియో రికార్డ్ చేయడం, మధ్యలో సౌండ్ రావడం, మళ్ళీ ఆపేయడం, మళ్ళీ రికార్డ్ చేయడం, మళ్ళీ ఆపేయడం. అంటే ఈరోజు సండే కానీ ఎవరు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుందో పక్కన కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోద్ది అనుకున్నాను. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆగిపోతే ఇటువైపు ఇంకొక వైపు మొదలెట్టారు. అంటే మీరు ఆలోచన, ఎందుకంటే ఇవంతా చెప్తున్నానంటే మీరు ఒక లైక్, ఒక షేర్ చేయడానికి అంత బాధపడుతుంటారు. ఈ వీడియో పెట్టడానికి కూడా చాలామంది చెప్తున్నారు, ప్రతి ఫ్యాకల్టీ చాలా కష్టపడతారు ఒక వీడియో రికార్డ్ చేయడానికి. ఓకేనా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. కొందరు డిస్లైక్ చేస్తున్నారు. ఎందుకు డిస్లైక్ చేస్తున్నారో అర్థం కాదు. డిస్లైక్ చేస్తే అంతకంటే ఏదన్నా చెప్పాలి కదా. ఇప్పుడు క్లాస్ నచ్చలేదు అనుకో, అంతకంటే ఇంకా బాగా క్లాస్ చెప్పాలి కదా. చెప్పేవాళ్ళు డిస్లైక్ చేయండి, ఇబ్బంది లేదు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 70. To equal sum of money lent at same time 8% and 7% simple interest. 8% and 7% simple interest. ఇది ఇంట్రెస్ట్ రేట్ ఇది. ఓకే. The farmer is recovered 6 months earlier than later. మొదటోడు ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి 6 నెలలకు ముందే వసూలు చేసుకున్నాడంట. ఓకే. ద అమౌంట్ ఇన్ ఈచ్ కేస్ 2560. 2560 రూపాయలు వచ్చింది అమౌంట్. 2560 రూపాయలు వచ్చింది. ఓకేనా? ద సమ్ పెయిడ్ ఫర్ ద, చూడండి, ద సమ్ అండ్ ద టైమ్ ఫర్ విచ్ సమ్ ఆఫ్ మనీ లెంట్. ఎంతెంత కాలం ఇచ్చారు, ఎంత సొమ్ము అనేసి ఇచ్చాడు. ఓకే. ఇది రేట్ ఇది. ఓకే. టైం కావాలంటే 7/8 రివర్స్. ఎందుకు టైంలో మార్చుకున్నాను? 1 పార్ట్ వచ్చి మొదటిది, రెండో దానికంటే 6 నెలలు తక్కువ. ఒక పార్ట్ వచ్చి 6 నెలలు అంటే 7 వచ్చి ఎంత 3.5 సంవత్సరం, 8 వచ్చి ఎంత 4 సంవత్సరాలు. సరిపోయిందా లేదా? ఆప్షన్లో 3.5 4 సంవత్సరాలు ఉంటే కొట్టియచ్చు. 3.5 4 ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ బిలో ఉంది. ఓకేనా? ఇప్పుడు అమౌంట్ ఎంత అన్నాడు. చూడండి, మామూలుగా నేను 100 రూపాయలు పెడతాను. అలాగా 3.5 సంవత్సరం 8% చొప్పున పెట్టాను. 100 రూపాయల మీద చూడండి, 3.5 సంవత్సరం 8% అంటే ఈ శాతం దీన్ని కొట్టుకుపోయింది. 3.5 అంటే 7 నాలుగు 28 రూపాయలు. 28 రూపాయలు వడ్డీ వస్తుంది. అంటే మొత్తం ఎంత 128. 100 రూపాయలు పెడితే 128 రూపాయలు వస్తుంది. కానీ వాడికి ఎంత వచ్చింది? 2560 వచ్చింది. నాకేమో 128 వచ్చింది, ఆయనకేమో 2560 వచ్చింది. అప్పుడు అసలు ఎంత? 100 వచ్చి ఎంత? 2000. అసలు ఎంత? 2000. ఆప్షన్ నుంచి ఈజీగా చేయొచ్చు. ట్రై చేయండి. ఆప్షన్ 2000 తీసుకొని 3.5%, 3.5 సంవత్సరాలకి 8% వేయండి, 560 రూపాయలు వస్తుంది. అలాగే 2000లో చూడండి, 2 ఏళ్ళు 14 వచ్చింది. 14 4 56 సరిపోయింది, 560. అలాగా అంటే మీకు ఆప్షన్ నుంచి కూడా చేయొచ్చు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 71. A lent 5,000 to B for 2 years. A Bకి 5,000 2 years ఇచ్చాడంట. అంటే మొత్తం ఎంత కావాలనుకున్నాడు? 2 సంవత్సరాలకి 10,000 అనుకోవాలి. ఎంత రేటో తెలియదు, అందుకని టోటల్ అమౌంట్ వేసాను. అండ్ సికి ఇచ్చాడు ఎంత? 3,000 ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకి. అంటే 12,000. మొత్తం అమౌంట్ ఎంత? 22,000. అండ్ రిసీవ్డ్ 2,200. కానీ అతను ఎంత రిసీవ్ చేశాడు? 2,200 రిసీవ్ చేశాడు వడ్డీగా. అంటే ఎంత శాతం వేసాడు అని అడిగాడు. ఎంత శాతం? 22,000లో 2,200 రావాలంటే ఎంత శాతం? 10%. రైట్ ఆన్సర్ 10%. ఆన్సర్ ఎంత? 10%. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 72. ఓకే, వినాలి. ఏ సమ్ ఆఫ్
725 lent at the beginning of year at certain rate of interest. 725 రూపాయలు ఎంతో రేట్ తెలీదు, 6% అనుకో. ఓకే, ఉంచా 6%, 6/100 వేస్తాం. ఓకే, ఆఫ్టర్ 8 months, 8 నెలల తర్వాత ఏ సమ్ ఆఫ్ 362.50 రూపీస్ ఉంచారు. 2 or twice of the rate అంట, twice of the rate percent. ఓకేనా? At the end of year he got 33.50 వడ్డీ వచ్చింది. 33.50 వడ్డీ వచ్చింది. ఓకేనా? వాట్ వాజ్ ద ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఆప్షన్లు ఇచ్చాడు. 3.6, 4.5, 5%, 6% అలా ఇచ్చాడు అనమాట. ఓకే, బాగా వినండి. ఇది 8 months ఉంచాడు, ఇది 4 months. 4 months అంటే ఇయర్లీ ఎంత? 4 months అంటే ఇయర్లీ ఎంత? 1/3. ఇది 1 year, ఇది 1 year లెక్కన. ఓకే, ఈ రెండింటి మొత్తం కలిపి ఇది చూడండి. 362.5 × 2 725. ఇది 725, ఇది 725. ఈ 3 ఉందా? ఈ 3 ఇటు పంపించింది. 3 725, ఒక 725, 4 725, 4 725 అంటే 2900 ఈక్వల్ టు ఈ 100 అవతలకి వెళ్ళిపోయి 3350, ఈ 3 ఉంది కదా, 3 అవతలకి వెళ్ళిపోతుంది. R అలాగే ఉంది. R ఈక్వల్ టు 10,050/2900. 0 కొట్టేయండి. 290తో 290 3ల 870. 870, ఒక 130, ఒక 5, ఒక 130, ఒక 5 ఎంత? 135. 290, 145 అయితే 0.5 అంటాం, సగం అంటాం. సగం కంటే తక్కువ. 3.5 రావాలా? 3.5 కాదు, 3.5 రావాలా? 3.5 కంటే తక్కువ చేస్తే మీరు 3.46 వస్తుంది. 3.46 వస్తుంది. ఓకేనా? 3.46 ఏమీ లేదండి. ఇది 725, ఇది 725. ఇది 3 భాగాలు కాబట్టి ఇది పైకి వస్తుంది. చూడండి, ఈ 3 ఇక్కడికి వస్తుంది, ఇదే 3 అవతలకి వెళ్తుంది. ఓకేనా? Question number 73. The difference between simple interest received two different source of 1500 3 years is 1500 two different sources ని తీసారంట. 13.50 డిఫరెన్స్ వచ్చిందంట 3 years కి. ఓకేనా? The difference between their rates of interest is, వాటి రేట్ యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు. 1 year కి. 1 year కి ఎంత? 1 year కి 3తో కొట్టిండు. 3 4 12, 1.5 ఉంటుంది. 1 year కి 4.5. ఓకే, 1500లో 4.5 అంటే ఎంత శాతం? ఆప్షన్లు ఇచ్చాడు చూడండి. 15 అయితే ఇది 45. ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. 45 అయితే 3 సార్లు. 0.3%. ఆన్సర్ ఎంత? 0.3%. ఆప్షన్లు ఇచ్చాడు సింపుల్. 0.1, 0.2%, 0.3%, 0.4% అని ఇచ్చింటాడు. 15తో 4.5 ఎప్పుడు వస్తుంది? 3. 15 3ల. ఓకే, ఇలా మనం చెక్ చేసుకోవాలి, చాలా ఈజీ. క్వశ్చన్ నెంబర్ 74. క్వశ్చన్ నెంబర్ 74. ఓకే, వినండి. Peter invested an amount of 12,000 at the rate of 10%. 12,000 ఇచ్చాడంట, 10% చొప్పున. ఓకే, అనదర్ అమౌంట్ 20% సింపుల్ ఇంట్రెస్ట్, అనదర్ 20%. ఓకే, ఓవరాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 14%. మొత్తం మీద 14% పొందాడు. అంటే 20లో
14 తీస్తే 6, 14లో 10 తీస్తే పెద్ద దానిలో నుంచి చిన్న దాన్ని తీసేయచ్చు. 14లో 10 తీస్తే 4, అంటే 2తో ఒకటి 3:2. ఓకే, 3:2 ఎంత? 3:2. ఓకేనా కదా? సింపుల్. 3:2. ఇది 3 అయితే ఇది 3 అయితే ఇది 2. అడిగింది ఏంటి ఇప్పుడు? ఫైండ్ ద టోటల్ అమౌంట్ అన్నాడు. 3 పార్ట్స్ వచ్చి 12,000. 3 పార్ట్స్ 12,000 అంటే 3 4ల 2 పార్ట్స్ వచ్చి 8,000. టోటల్ ఎంత అడిగాడు? 20,000. టోటల్ అంతా 20,000. టోటల్ 20,000. రైట్ ఆన్సర్ ఈస్ 20,000. ఓకే, నిజంగానే ఒక క్వశ్చన్లు ఒక 10-15 క్వశ్చన్ చేయడం, ఏదో ఒక సౌండ్ రావడం, ఆపేయడం. ఓకే, అలాగనమాట. ఒక వీడియో తీయడం అంటే చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ 75. A man invested 5,000 at some rate of simple interest. ఓకే, 5,000 రూపీస్ ఉంది, ఎంతో రేట్ ఇచ్చాడు, సమ్ రేట్ 6% అనుకోండి. ఓకే, అండ్ 4,000 at 1% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 4,000 1%, ఆర్ కంటే ఒకటి ఎక్కువ, ఆర్ ప్లస్ 1% హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇఫ్ ద ఇంట్రెస్ట్ బోత్ కేసెస్ ఆఫ్టర్ 4 years సేమ్, రెండు సేమ్ అంట. ఓకే, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫార్మర్ కేస్, మొదటి కేసు అంతా అన్నాడు. ఏమీ లేదు, ఎంత నీకు అనవసరం. 6 R+1 కదా, సింపుల్, ఏమీ లేదు. ఈ రెండు ఎప్పుడు సమానం అవుతాయి? 5,000 4,000 ఇంటూ 4 ఇంటూ 5 20,000. అప్పుడు ఫార్మర్ కేసు ఎంత? 4. తర్వాత R+1, ఇది R అయితే R+1 5. అడిగింది ఏంటి? ఫార్మర్ అంటే ఫస్ట్ ఎంత? R+1. ఫస్ట్దే R 4%. ఆప్షన్లో 4% ఉంది, 5% ఉంది. ఫస్ట్దే 4%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 76. What should be the least number of years in which the simple interest on 2,600 6 to 2/3%. 6 to 2/3% అంటే 3 6 18 ప్లస్ 2 20/3%. ఓకే, 6 to 2/3% విల్ బీ అన్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రూపీస్. ఎగ్జాక్ట్ నెంబర్ రావాలి అంటే కొట్టుకోవాలన్నమాట. కింద డినామినేటర్లో ఏముండకూడదు, 0 0 కొట్టుకుపోయి ఇంకేముంది? 3 ఉంది. 3 పోవాలంటే దేంతో గుణించాలి? 3తో గుణించాలి. అంటే 3 years. 3 పోవాలంటే 3తో గుణించాలి. ఓకే, 3 years. ఆన్సర్ అంతా 3 years. ఓకేనా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 77. క్వశ్చన్ నెంబర్ 77. The rates of simple interest in 2 banks A and B are in the ratio of 5:4. A and B అంతా 5:4. A person wants to deposit his total saving in 2 banks in such a way that he received equal half-year interest from both. రెండు నుంచి ఈక్వల్ ఇంట్రెస్ట్ పొందాడంట. హాఫ్ ఇయర్ ఎందుకు? సింపుల్ ఇంట్రెస్ట్లో హాఫ్ ఇయర్లు అన్న ఉండవమ్మా, సింపుల్. ఓకే, అన్నీ సేమే. ఓకేనా? హాఫ్ ఇయర్లు కొట్టుకుపోతాయి. ఓకే, ఇది 1:1 రావాలంటే ఏమన్నాడు? హీ షుడ్ డిపాజిట్ ఇన్ ద సేవింగ్స్ ఇన్ బ్యాంక్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో. ఇది 1:1 రావాలంటే ఏం చేయాలి? రివర్స్లో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 5 4 20, 4 5 20. ఆన్సర్ అంతా 4:5. ఆన్సర్ అంతా 4:5. అంతే కదా? ఓకే, ఏమనుకోవద్దు. స్టూడెంట్స్ అంటే ఏంటంటే, ఒక వీడియోలో 10 క్వశ్చన్లు పెట్టామనుకో, సార్ లెంత్ తక్కువ సార్ వీడియో అంటారు. ఒక వీడియోలో 30 క్వశ్చన్లు ఎంత కష్టపడి పెట్టామనుకో, సౌండ్ లేని టైంలో పెట్టామనుకో, 30 క్వశ్చన్లు సార్ 2 లెంత్ అయిపోయింది సార్ అంటారు. అంటే స్టూడెంట్ని ఎలా సాటిస్ఫై చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. అదనమాట. ఎందుకంటే అందుకే ఎక్కడ సౌండ్ వచ్చేది, ఒక 20 క్వశ్చన్లు పెట్టాలని నేను అనుకుంటాను. ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 20 చేద్దాం అనుకున్నాను, 20 చేయాలి అనుకుంటే మధ్యలో డిస్టర్బెన్స్, అంటే కట్ చేసి మళ్ళీ పెట్టడం,
అప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు, సార్ వీడియో కట్ చేస్తారు, వీడియో 10 పెట్టారేంటి, ఇంకా అరగంట ఎక్కువ పెట్టచ్చు కదా. అంటే వీడియో రికార్డ్ చేయడం ఎంత కష్టమో చూడడం కూడా అంతే కష్టం, నాకు తెలుసు అది. ఓకేనా, ప్లీజ్. మరి కొందరు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడాలి. వీడియో చూడడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో మేము చెప్తున్న ఈ ట్రిక్స్ అనేటివి చాలా చాలా కష్టపడి అంటే ఆలోచించి మరి మేము డిజైన్ చేసాం అన్నమాట ఈ ట్రిక్స్. ఓకేనా, ఇవన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయి ఎగ్జామ్లో. December 15th NTPC డేట్ ఇచ్చేసారు అంటే అప్పుడు నుంచి ప్రిపేర్ అవ్వడం. ఇప్పుడే December 15th ఇస్తేనే ఇప్పుడు ఇచ్చే చాలామంది చాలా స్పోర్టివ్గా చదువుతున్నారు స్టూడెంట్స్. ఓకేనా, తప్పుగా అనుకోవద్దు. Question number 78. A sum was put at simple interest at certain rate of 3 years. ఓకే, ఏం చేశాడు, కొంత డబ్బుని 3 సంవత్సరాల పాటు ఉంచాలనుకున్నాడంట. ఒకవేళ 1% పెంచితే 5,100 రూపాయలు వచ్చింది. అంటే 1% పెంచడం వల్ల 5,100 రూపాయలు. 1 సంవత్సరంకి 1%, 3 సంవత్సరాలకి 3%, 3% పెరిగింది 5,100 రూపాయలు. అయితే 100 ఎంత, 3 1 3 17 1700 ఇంటూ ఈ 2 సున్నాలు 1,70,000 అవుతుంది. 1,70,000 అసలు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎస్ఐలో ప్రతిసారి వస్తుంది, సింపుల్ క్వశ్చన్ అయినా ఎస్ఐలో వస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 79. క్వశ్చన్ నెంబర్ 79. If the annual rate of simple interest increases from 10% to 12.5%, 10% నుంచి 12.5%కి పెరిగింది. అంటే ఎంత, 2.5% పెరిగింది. దీనివల్ల ఏమైందంట, దీనివల్ల ఏ మ్యాన్ ఇయర్లీ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 1250, 1,250 రూపాయలు పెరిగింది. ఓకే, ఈ చూడండి, ఈ పాయింట్ తీసేసి ఇక్కడ 0 పెట్టుకోండి. 25 1 25 5 2 సున్నాలు పర్సెంటేజ్ కాబట్టి 1% ఇది 1%. 1% 500 అయితే 100% 50,000 అవుతుంది. 50,000 అవుతుంది. ఓకే, 100% అంతా 50,000 అవుతుంది. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 వరకు ఎప్పుడు సౌండ్ తగ్గుతుందా, ఎప్పుడు వీడియో పెడదామా, ఎప్పుడు సౌండ్ తగ్గుతుందా, ఎప్పుడు వీడియో పెడదామా అని వేచి మధ్యాహ్నం ఫుడ్ కూడా తినలేదు. ఓకేనా, ఇలా ఉంటుంది ఒక వీడియో రికార్డ్ చేయడానికి. ఓకేనా, మీరు వెంటనే డిస్లైక్ కొడతారు. చాలా చాలా బాధగా ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 80. A money lender finds that due to fall in the annual rate of interest 8% to 7.3/4%, 8% to 7.3/4%, 8% నుంచి 7.34 అంటే ఎంత తగ్గింది, పావల తగ్గింది. 8 రూపాయల నుంచి 7.30 అంటే పావల తగ్గింది. ఈ పావల తగ్గడం వల్ల ఏమైంది, క్వశ్చన్లో ఈజ్ ఇయర్లీ ఇన్కమ్ డిమినిష్ బై 61.50 రూపీస్. ఓకే, అప్పుడు 1% ఎంత, దీన్ని మల్టిప్లై చేయి. 61.5 × 4 61.5 4 61.5 4 అంటే 123 2 123 అంటే 246. 1% వచ్చి 246 అయితే 100% వచ్చి 246 2 సున్నాలు 246 2 సున్నాలు. ఓకేనా, రిమైనింగ్ క్వశ్చన్లు కూడా టైం బట్టి పెట్టేస్తాను. ఓకేనా, మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే పర్సంటేజ్ వీడియోలు ఉన్నాయి, టైం ఉన్న వరకు మిగిలిన క్వశ్చన్లు కూడా పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.